ఎవరు? మా కిట్టే కాదు కదా? అరే వాడే. ఒరే ఒరే కిట్టయ్య, ఒరే కిట్టయ్య, సుబ్బయ్య గారు మేకలు పట్టి తోలొస్తా. వీడు పగలు చేసిన పనులన్నీ రాత్రి ఇలా నిద్రలో గమనిస్తుంటాడు. రే లేరా, అందరూ పనులు వీడికే కావాలి. సన్నాసరి. ఎక్కడికి రైటు? సుబ్బయ్య గారు మేకలు పట్టి చేనంతా పాడైంది తోలొస్తా. వద్దు, సుబ్బయ్య గారు మేకలు పడితే నీకెందుకు? దేవుడు వాణిలో దయ్యాలు తిరిగితే నీకెందుకురా? అందరు పనులు నీకే కావాలి. వద్దు సన్నాసి, కళ్ళు తెలిసి ముందు అది మంచి చేసే కళం చెడగొట్టావు కదా అత్తమ్మ. ఏంటి ఇద్దరు కూడా నువ్వు మంచి చేస్తావా? మంచి చేయడానికి పగలు రాత్రి తేడా లేదంట. ఊళ్ళో పంతులు గారు చెప్పారు. మంచి పనులు చేయమని చెప్పాడంటే ఆ పంతులు ఎవరో నిజంగా పిచ్చోడేరా. రే ఈ రోజు మంచి చేయాలని చూస్తే పిచ్చోడిని చూసినట్టు చూస్తారు. ఎవరు ఎట్టా చూస్తే మనకేంది పెద్దమ్మా? మనం మంచి చేయాలనుకుంటే చేసేటివే అమ్మా. మంచి చేయకు కాబట్టి లోకంలో పాపం ఎక్కువైపోయి భగవంతుడు పాపం వచ్చి రోగం పేరుతో మూతులకి గుడ్డలు కట్టుకునే శాపం పెట్టారంట. ఊళ్ళో పంతులు గారు చెప్పారు. అది సరే కానీ పాపం అంటే ఏందత్తమ్మా? నమ్మిన వాళ్ళని నిట్ట నీళ్ళు నా మోసం చేయడు. మరి నరకం అంటారు కదా, అది ఎట్టా ఉండిద్ది? మనకు కనపడిద్దా? అది భూమిపైనే ఉంటుంది, కనిపించదు. అది అనుభవించే వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది. సరే రాత్రికి గుళ్ళనే పడుకుంటానన్నావుగా, వచ్చేస్తావే. గుడికి తాళం వేయాలి, అందరూ వెళ్ళిపోండి అన్నారు. నాకన్నా ఇల్లు ఇదేగా, అందుకే వచ్చా. వచ్చిన వాడు లేట్ కావచ్చు కదరా, దుప్పటి చాప ఇచ్చేదాన్ని. ఈ చల్లే దోమతో ఎలా పడుకున్నావురా మొద్దు సన్నాసి? అత్తమ్మా, ఆవులు గేదెలు దుప్పటి కప్పుకుంటాయా ఏంటి? గత గెద్దెతే తిని పడుకోవట్లా? నేను అంతే, ఒక ముద్దు పెడితే తిని ఎక్కడైనా పడుకుంటా. అయినా మనం చలి అడిగితే చలి పుట్టింది, వేడి అడిగితే వేడి పుట్టింది, అంతే అత్తమ్మా అని గుళ్ళ పంతులు గారు చెప్పారు. అన్ని పంతులు గారు చెబుతారా ఏంది? కొన్ని కొన్ని నేను చెబుతా. చిన్నప్పుడు బడికి పోయాగా. అది సరే గాని అక్కలు అడవలేదా? ఎందుకురా? పొద్దున్నే మంచి వాళ్ళ మొక్కలు చూస్తే రోజంతా మంచిగా జరిగిందని పంతులు గారు చెప్పారు. మంచి నిద్రలో ఉందిరా. లేచిన దగ్గర నుంచి ఇంటి పనులు నా పనులు చేయాలి తనే. కాసేపు పడుకోనిలే. అమ్మా అక్క చాలా మంచిది కదా, నాకైతే భలే నచ్చేసింది. అంటే తను మంచిదైతే నేను చెడ్డనా? నువ్వు చాలా మంచిదాన్ని, నువ్వు చాలా మంచిదాన్ని. పట్టుకోవడానికి నువ్వు ఉన్నావుగా అక్క. అతనికి ఏం కాదు, ఆవిడది గట్టి పిండం. అయినా నీకు మాట చెప్పను అక్క, ఎదుటి వారి పనుల్లో సాయం చేస్తే మన మధ్య ప్రేమ పెరిగిద్దంట. గుళ్ళో పంతులు గారు చెప్పారు. అన్ని పనులు నువ్వే చూసుకోకపోతే కొన్ని మాకు చెప్పొచ్చుగా. తనంటే గుర్తొచ్చింది, ఒక్క నిమిషం ఉంది. ఈ డబ్బులు తీసుకెళ్ళి అతనికి నాకు టిఫిన్ తీసుకురా. నువ్వు కూడా తెచ్చుకో, ముగ్గురు కలిసి ఇక్కడే తింటాం. నాకెందుకు లేక కట్టి సత్తాను ఉంటే పెట్టు, తింటా. అది రోజు తినేదేగా, ఈ రోజు టిఫిన్ చేయొచ్చు లేదు. అలాగే అక్క. అమ్మా ఒక్కదాని అన్ని పనులు ఎలా చేసుకుంటావు? చిన్న చిన్న పనులు మమ్మల్ని కూడా చేయని. అత్తయ్య నన్ను కూడా మీలాగా పనులు నేర్చుకోనివ్వండి. మీరు ఇలా హాయిగా కూర్చుని మేము చేసే చిన్న చిన్న తప్పులు సరి చేస్తూ ఉండండి, అంతే చాలు. చేసి పెట్టే కోడలు దొరికిందని తిని కూర్చుంటే ఇదిగో శరీరానికి అనారోగ్యం వస్తుందమ్మా. ఆనందానికి మించిన ఆరోగ్యమే ఉండదు అత్తయ్య. మీకు నచ్చిన పనులు చేస్తూ మాకు గురువుగా ఉండండి. నువ్వు ఏకలవ్య స్త్రీవే, నీకు గురువే అవసరం లేదు. ఏకలవ్యుడికి గురువు లేడు కాబట్టే ఏరు చూసుకున్నాడు. ఎంత తెలిసినా చెప్పిన వాళ్ళు ఉండాలి అన్నయ్య. ఆడపిల్లకి పుట్టినిల్లు ప్రాథమిక పాఠశాల. అక్కడ ఎంత అల్లరి చేసినా ప్రేమతో అమ్మా నాన్న పాస్ చేస్తారు. మరి అత్తగారి ఇల్లు ఉన్నత పాఠశాల. ఇక్కడ క్రమశిక్షణతో శ్రద్ధగా గురువుల శిక్షణతో సంసార విద్యను నేర్చుకుంది పాస్ అయితే ఆడదానికి అసలైన జీవితం అంతా. ఇక్కడ ఫెయిల్ అయ్యేవారు జీవితంలో ఏ పరీక్ష పాస్ కాలేవు. జీవితం అంతా సున్నాలా మిగిలిపోవాల్సిందే. సుమతి, ఇది ఎవరో చెప్తే నేర్చుకున్న పాఠం కాదన్నయ్య. అహంకారంతో అవివేకంతో సర్దుబాటుతనాన్ని కోల్పోయి ఎంతో మంది
సున్నాలాగా మిగిలిపోయిన ఆడపిల్లల జీవితాలను చూసి నేర్చుకున్న పాఠం. జీవితం అంటే కళ్ళు మూసుకుని నడిచే దారి కాదు, కళ్ళు తెరిచి చూస్తూ నేర్చుకుంటూ సాగే రహదారి. అహంకారంతో అందరూ మనల్ని ప్రేమించాలని కూర్చునే కంటే ముందుగా మనమే అందరినీ ప్రేమిస్తే జీవితం హాయిగా సాగిపోతుంది అత్తయ్య. అవునమ్మా, కూడిస్తే కుళ్ళిపోయి బూడిదైపోయే ఈ శరీరానికి అహంకారం అవసరమా? ఈ చిన్న మెలుగు తెలుసుకోలేకనే అటు పుట్టింటి వాళ్ళు ఇటు మెట్టినింటి వాళ్ళు ఈ రెండు కుటుంబాల పరువును బదారికి ఇచ్చుకుంటున్నారు. అత్తయ్య, దాపరికం మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుంది. అందుకే మీరు నాకు అమ్మగా, నేను మీ కూతురులాగా మన ఇద్దరి మధ్య ఏ దాపరికం లేకుండా హాయిగా ఉందాం. సుమతి, నేను ఎంత అదృష్టవంతురాలమ్మా. నేను కూడా అదృష్టవంతురాలనే మీలాంటి మంచి అత్తయ్య దొరికినందుకు. అత్తయ్య, ఈరోజు మీ అబ్బాయి వస్తానని ఫోన్ చేశాను. వస్తున్నాడా? ఎప్పుడు వస్తాడంట? ఎన్ని గంటలకు వస్తాడు? టైం ఏమని చెప్పాడా? అదేంటి అలా కంగారు పడిపోతారేమిటి అత్తయ్య? ఏం లేదమ్మా, నేను ఎదురు పడితే వాడు కోపడతాడు కదా, అందుకని. అత్తయ్య, నేను కాపురానికి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. ఆయన ఇంట్లో ఉంటే మీరు ఆ గది దాటి బయటికి రారు, ఎందుకని? అదే లేదమ్మా, వయసు పైన పడుతుంది కదా, మీ ఇద్దరు మధ్య అడ్డం దేనికని. అదేంటి అత్తయ్య, మీరు ఆయన అమ్మ, ఈ ఇల్లు మీది. అమ్మైనా అడ్డం అనుకునే వాళ్ళకి అడ్డమేగా. ఈ విషయం వదిలేసాయి, సరేనా? అత్తయ్య, ఇందాకనే చెప్పాను దాపరికం మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుందని, కానీ మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. సుమతి, నా గురించి నువ్వు ఏది మనసులో పెట్టుకోవద్దమ్మా. నువ్వు ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ ఉంటే అదే నాకు ఆనందం తల్లి. అత్తయ్య, ఆ తల్లేంటి అలా ఉంది? ఇలా రండి. ఏంటమ్మా? అలా వచ్చి కూర్చోండి అత్తయ్య. అది ఇప్పుడు నా గురించి ఎందుకు తల్లి? నేను చూకుంటానమ్మా తర్వాత. ఏం కాదు, నేనే చేయాలి. నేను చేస్తేనే తృప్తిగా ఉంటుంది. పదకొడి అమ్మా. అత్తయ్య, అందం ఆడదాని సొంతం. బాహ్యంగా అందంగా లేకపోతే మానసికంగా కూడా ఆనందంగా ఉండలేము. చూసేవాళ్ళు మనల్ని పిచ్చివాళ్ళు అంటారు. నాన్న చేసరికి అమ్మ కూడా అంతే, ఏం పట్టించుకునేది కాదు, పిచ్చిదానిలాగా ఉండేది. ఇదిగో ఇలాగే మీకు తగులుతున్నట్టే చక్కగా తగులుకి అమ్మకి జడేసేదని. అయినా మన పరిశుభ్రతే మనకు ఆరోగ్యం ఆయుష్ అత్తయ్య. అమ్మో, నీలాంటి కొత్త పెళ్లి కూతురికి నాకెందుకు? అత్తయ్య, పెళ్ళై 3 ఏళ్ళు అయింది, ఇంకా నేను కొత్త పెళ్లి కూతురు ఏమిటి? పెళ్ళైన ఆడపిల్లలకు పిల్లలు పుట్టేదాకా కొత్త పెళ్లి కూతురే, ఆ తర్వాతే అమ్మ స్థానం వచ్చేది. ఏమైందమ్మా? అత్తయ్య, జీవితంలో ఏ కోపం చేశానో ఏమో, ఇప్పటికీ 2 అబార్షన్లు అయ్యాయి. పిల్లలు పుడతారంటారా, లేకపోతే ఇలాగే గొట్టలాగా ఉండిపోతామా? నీకంటే మంచిదానికి ఆ దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. నిజంగా అత్తయ్య, వచ్చి నిజమమ్మా. అందుకే చిన్న చిన్న విషయాలకు ధైర్యం లేక నిరుత్సాహపడే మాలాంటి చిన్న జీవితాలకి ధైర్యం చెప్పి నిలబెట్టడానికి ఇంట్లో మీలాంటి పెద్దవాళ్ళు ఉండాలంటారు. ఈ ఇంటికి మీరేగా పెద్ద దిక్కు. రండి అత్తయ్య. అత్తయ్య, నేను మిమ్మల్ని ఒక మాట అడగనా? అడుగమ్మా. మీరేమో మామయ్య గారు చనిపోయారు అంటున్నారు, మీ అబ్బాయి ఏమో బ్రతికే ఉన్నారు అని అంటున్నారు. ఏం జరిగింది? ఆయన నా మనసులో చచ్చిపోయాడు, బాహ్య ప్రపంచానికి బ్రతికే ఉన్నాడు. అసలు ఏం జరిగింది అత్తయ్య? జరిగిపోయిన గతాన్ని పదే పదే తలుచుకుంటే మనసుకైన గాయం కూడా మానదమ్మా. నేను ఎప్పుడో వదిలేశాను. వదిలే నువ్వు కూడా. దుర్మార్గుడా. అవును, 5 నెలల గర్భంతో ఉన్న నన్ను కాదండి, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నన్ను వదిలేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న మోసగాడు దుర్మార్గుడే. ఆయన పెళ్లి చేసుకున్నట్టే మీరు కూడా మరో పెళ్లి చేసుకోవచ్చుగా. తను నన్ను మోసం చేశాడు, లేక నేనే ఆయన్ని మోసం చేశానో తెలియదు. ఏ పాపం ఏ మోసం తెలియదు. నా కడుపులో ఉన్న బిడ్డ ఏం పాపం చేశాడని వాడిని నేను గురింట్లో నుంచి వేయాలి. కొత్త మోసానికి గురైన నేను నా బిడ్డ కోసం 100 నిందల మీద పడ్డా భరించాను, ఒంటరిగానే మిగిలిపోయాను. జీవితంలో ఓడిపోకూడదని
ఎంతో కష్టపడి పెంచి వాడిని పెద్ద చేశాను. కానీ ఆ కష్టాలని మర్చిపోయి ఆనందంగా ఉండే సమయంలో ఆనందంగా లేకుండా పోయింది. అసలు ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎప్పుడు ఇంతే అసలు. ఏంటి అసలు ఎవరి మీద? అసలు అత్తా కోడలు అంటే మీ ఇద్దరులాగే ఉండొచ్చు కదా. దసరా దీపాలు రెండు ఒకే రోజు వచ్చినట్టు ఎందుకంటే కొట్టు సత్తారు అర్థం కాదు. అదేనాక పక్క బజార్లో ఉన్న మంగ దాని వాళ్ళు ఎప్పుడు ఒకటే గొడవ. వాళ్ళ గొడవకి ఆ బజార్కి ఎవరు అద్దె కూడా రావట్లేదు. ఉన్న 10 మంది కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. అసలు వాళ్ళని చూస్తుంటే నాకు మనుషుల్లాగే కాదు రాక్షసులాగా ఉన్నారు తెలుసా. అక్క పూర్వకాలంలో చచ్చిపోయిన కొంతమంది రాక్షసులు కోరికలు తిరగా ఇదిగో ఇలా కొట్టు సచ్చి అత్తా గొడవలో పుడతారంట. కొంతగా చెప్పారు. సరే సరే కానీ ఇదిగో టిఫిన్ తిను. మీరు కూడా తినండి, పేరు సల్లారిపోద్ది. అలాగే అలాగే. అత్తయ్య మీరు టాబ్లెట్ వేసుకోవాలి, టిఫిన్ చేయండి. నేను తర్వాత తింటానమ్మా. కాదు అత్తయ్య, ముందు మీరు తినాలి, టాబ్లెట్ వేసుకోవాలని చెప్తున్నా కదా. మా వేడి చల్లారిపోద్ది. పనిలో పడితే నువ్వు మర్చిపోకు. ముందు నువ్వు తిను. తర్వాత కానీ మీరు తినండి. సరే మీరు ఇలా తింటారు కానీ నేనే తినిపిస్తాను. నేను తర్వాత తింటానని చెప్పాను కదా. ఏ నా చేతితో పట్టకూడదా? తినండి అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య. ఆవు ముంగీసు ఒకే బుట్టలో కాపురం చేసినట్టు, పులి ఇంకా ఒకే చెరువులో నీళ్లు తాగినట్టు అత్త కోడలు ఒకే కంచెలో అన్నం తింటావా? ఏమిటి ఈ ప్రకృతి వైపరీత్యం? చరిత్ర ఒప్పుకుంటుందా? మంచిగా తీసుకొస్తాను. ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. నా చావు తప్ప ఇంకెవరు తలుచుకుంటారమ్మా నన్ను. అదేం కాదు, ఎవరో దొంగ తీసి దగ్గర ఉండి తప్పమా. అత్తా గొడవ కలిసి ఉంటే చూడలేరు. అలా దొంగ నిలబడి దొంగ చూపు చూడకపోతే సరాసరి లోపలికి రావచ్చుగా. అత్తా కోడలు ఇలా కలిసి వేసి ఉండడం చూస్తుంటే అసలు నాలాంటి వాడి కుళ్ళు పుడుతుందంటే నమ్మండి. నమ్మటం ఏంది? నిజమేగా. నిజం. నిన్ను నీ వాళ్ళకం చూస్తుంటే నీ ఒళ్ళంతా కుళ్ళే కనబడుతుంది తెలుసా. పులిని చుట్టూ క్రూర మృగం అని, కొన్ని పావులు చుట్టే విసుపు పావులని, కొంతమంది మనుషులు మొఖాలు చుట్టే ఇదిగో నీలాగే కుళ్ళుబోతు మొహాల్లా కనబడతాయని గుళ్ళ పంతులుగా చెప్పారు. నాకే చెప్పారు, నువ్వు పిచ్చినా కానీ మాకు తెలుసులే. హస్తస్థానం ఉన్న మీకు కోడస్థానం ఉన్న కూతురు అన్నం పెడుతుంటే ఎంత ఆనందంగా ఉందో. అన్నమే కాదు అక్క అప్పుడప్పుడు అత్తమ్మకి జడగొడేసి తెలుసా. అబ్బో 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 తట్టుకోలేకపోతున్నాను. ఈ ఆనందాన్ని అస్సలు తట్టుకోలేకపోతున్నాను. అబ్బో మన ముందు పోగేవాళ్ళు వెనక వాళ్ళు గోతులు తిస్తారని పంతులుగా చెప్పారు. అసలు ఇంటికి వచ్చేప్పుడల్లా గమనిస్తానే ఉన్నా, అన్ని దొంగ చూపులు దొంగ మాటలేదు. ఇంత మంచిదాని కదా, ఈ గడుపుని ఎట్టా పుట్టావు? అసలు నేను పెంచుకున్నాడా లేదా? కూతుడికి ఈ మధ్య చిచ్చు పెట్టేట్టు ఉన్నావు కదా. ఎదవా ఎదవా అక్క ఈయనతో జాగ్రత్తగా ఉండు. అత్తమ్మా మరే సుబ్బయ్య తాతకు మోకాలు నొప్పులుగా ఉన్నాయంట. బిల్లలు అడిగారు కానీ తీసుకెళ్ళి ఇచ్చేసి మళ్ళీ వస్తా. మళ్ళీ వస్తావా? మళ్ళీ రావాలా? నీ ఎక్కడ ఇంట్లో వచ్చావా? అప్పుడు చూస్తాను రావా? అందుకే నీకు కుళ్ళు పోతాడా. అసలు అసలు నేను ఏముంది ఈ ఇంటికి పేరు ఇచ్చిన నాయనని అటువంటి నన్ను ఆ పిచ్చిన అంత తెలిసి మాట్లాడుతుంటే చెవిటోడు విశాల వయసు వింటూ కూర్చుంటారా? నువ్వైనా చెప్పొచ్చు కదా వాడికి అది ఇంట్లో నాకు ఏమైనా గౌరవం ఉందో అని. గౌరవం అనేది మనం మాట్లాడే మాటలు బట్టి చేసే పనులు బట్టి వస్తుంది. అయినా తప్పుడోడు అని సూటిగా అంటే ఊరుకుంటాడా? వాడి పిచ్చోళ్ళే, వాడికేం తెలియదు. నీ ఉద్దేశంలో నేను కూడా తప్పుతాడా? ఇదిగో ఇది మాత్రం నీ పెంపకమే. ఫ్యామిలీ ఎవరైనా మంచిగా బతకాలి నాన్న. అదో అప్పుడు నేనేదో మంచి పనులు చేయకుండా చెడ్డ పనులు చేస్తున్నట్టే బతుకున్నట్టుగా. మన మంచి చెట్లు మనం చెప్పుకోవడం కాదు, ఎదుటి వాళ్ళు చెప్పాలి. నీ మాటలు నమ్మే అక్క బావ వేరు కాపురం పెట్టారు. పాపం కొడుకు దూరమైనందుకు ఆ తల్లి దిగులుగా
చచ్చిపోయింది. బాబు చెవు చూపు కూడా తగ్గుకుండా చేసావు. ఆ తర్వాత ఇంట్లో అమ్మని సాధించి సాధించి సాధించావు. వాళ్ళ టైం పోయి వాడు పోతుంటే అన్నాడు పోసుకొని సత్తాయేమో నువ్వు. వాళ్ళ చావుకి ముమ్మాటికి కారణం నువ్వే. ఇప్పుడు నా సంసారం మీద పడ్డావు. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను నా ఇంటికి రావద్దని? సిగ్గు లేకపోతే సరే. నేను సిగ్గుపడటానికి నేను తింటే నీ సొమ్ము కదమ్మా, మా అల్లుడు గారి సొమ్ము. ఒకరికి మధ్య చిచ్చు పెట్టి తినే తింటే ఒంటికి పట్టదా? కాస్త మంచిగా పట్టడం నేర్చుకో. ఇలా నా మంచి మాట ఏమంటేనే నీ అక్క బాబు వేరే కాబెట్టుకుని సుఖంగా ఉన్నారు. నేను కూడా సుఖంగా చూసుకున్నావు. ఇదిగో ఎప్పటికీ అత్తగన్నం పెట్టడం జడేటో ఇక అత్తగన్నం పెట్టి జల్లేసి ఏ కూడలో ఈ ప్రపంచంలో సుఖంగా వచ్చిన దాఖలాలే. అంటే అన్నీ మిమ్మల్ని కాదండి, ఏదో లోకం తీరు చెబుతున్నా అంటే. చూడండి, ఈర్ష్య క్యాన్సర్ కంటే ప్రమాదం. అసలు మీ కళ మీరు ఎంత కనబడతారు? ఆ పిచ్చిగానేమో పుళ్ళు పోతాడు దొంగలు అంటారు, మీరేమో క్యాన్సర్ పేషెంట్ అంటారు. అసలు ఎంత కనబడతారు మీ కళకే? ఏదో లోకం తీరన్నారండి. ఇలా రండి, కూర్చుని టిఫిన్ చేయండి. టిఫిన్ అత్తాకోడ కలిసి పెట్టినట్టు బాగా పెడుతున్నారు. టిఫిన్ కడుపు నిండిపోయింది. టిఫిన్ అంటే గుర్తుకొచ్చింది. ఇలా కలుగు గారు వచ్చారని చెప్పేసి హోటల్ చిల్లర తీసుకున్నాడు మంచివాడు. ఇప్పుడు అవుతా కడుపు చించుకుంటే కాలు మీద పడుతుందని మంచి చెప్పాను. వదిలే అమ్మా. అక్కడే ఉంది చూడమ్మా. నిన్న తెచ్చావు కదా మెడికల్ షాప్ నుంచి, నీ బ్యాగ్లో ఉన్నాయో చూడు. నా దగ్గర ఆ గారికి చేతులు లేవా? నువ్వు సేవ చేస్తున్నావు. సేవ చేసే వాళ్ళకి చేస్తే గౌరవ మర్యాదలు వస్తాయి. అమ్మకు సేవ చేస్తే వచ్చే గౌరవం గొప్పదండి. అదిగా ఇందాక మా అమ్మాయి చేత తలగాయ కూడా తీసుకున్నాడు. ఏదో అన్ని పనులు అద్భుతంగా చేస్తుంది. అసలు అన్నాడు కాదు కానీ ఈ వయసులో అన్నం అవసరమా అని పొట్టు పూలు గాజులు కూడా పెట్టుకోపోయా మొత్తం ఇదిలా ఉండే కానీ ఏమిటండి ఆ మాటలు? ఆవిడ మీ అమ్మండి. అమ్మే అమ్మే నాకు నాన్నను దూరం చేసిన అమ్మ. నా వల్లే నాన్న పేరు ఒక దూరంగా బ్రతికాను. నా పేరు పక్కన సన్నాఫ్లో నాన్నున్నాడు కానీ నా జీవితంలో లేడు. దానికి కారణం ఆ గొప్ప అమ్మే. ఆయన వెళ్ళిపోతే ఆవిడేం చేస్తుందండి? ఆయన వెళ్ళిపోవడానికి కారణం ఆమె. అయ్యో, మీరు వెళ్ళేది అబద్ధం అండి. నిజం, ఒకళ్ళు కాదు చాలా మంది చెప్పారు. ఆయన నేను గడ్డాన్ని బయటికి రావుతున్నాగా. ఏ నేను లేనని చెప్పి ఇష్టాన్ని బయట తిరుగుతావా? మర్యాద పో పో. చూడండి, ఆవిడ మనిషి అండి. గాటి కట్టేసి ఉంచడానికి జంతువు కాదు, గదిలో బందీగా ఉంచడానికి నేరస్తురాలు కాదు. నేరస్తురాలే, ముమ్మాటికి నేరస్తురాలే. బంధాలు తెంచుకొని ఒంటరిగా బతకాలనుకున్న నేరస్తురాలు. తన మాట నగ్గాలని, తను చెప్పిందే వినాలని చదువుకున్న అహంకారంతో కొడుకులో ఎన్నో విషయాలను కూడా మర్చిపోయి ఆయన ఉద్దేశం వచ్చేసింది. మీరు విన్నది అబద్ధం అని చెప్తుంటే వినరేంటండి? నిజం నిజం నిజం. సుమతి, నీ చేత సేవ చేయించుకోవడానికి నిజాన్ని అబద్ధం చేసి చెప్పకూడదు. నిన్ను లోపలికి వెళ్ళమన్నారా? ఇప్పటికైనా నిజం చెప్పండి అత్తయ్య. మౌనం మనల్ని నేరస్తులు చేస్తుంది. నిజం చెప్పండి అత్తయ్య. చూడండి, అత్తయ్యని మనసు ఉంచకుండా గదిలో బంధించి ఉంచడం పాపం అండి. సుమతి, ఆ ఎదురైతే పాపం ప్రమాదం కూడా. అన్ని ఎక్కడ చూసా నీకు? ఇప్పుడు మొగుడింది మును సమానమే. మును కుదిరితే ప్రమాదమే. అల్లుడు గారికి నీ తాడి పట్టు ప్రమాదమే. అవును, మొగుడు చచ్చింది ముడ్డమాపే. మరి పెళ్ళాం చచ్చింది నువ్వు ముడ్డమాపడి కాదా? నువ్వు ఎదురొస్తే ప్రమాదం జరగదా? ముడ్డమోపేనా ముత్తైదువైనా అమ్మ అమ్మే. అమ్మ చూపు, అమ్మ మాట, అమ్మ ప్రేమ అంత సుఖమే. అసలు అమ్మ ఎదురు వస్తే అంత మంచి జరుగుతుందండి. అవసరాలు తీరిపోయిన తర్వాత కన్నవాళ్ళలో తప్పులు వెతుక్కునే కొడుకులున్న దౌర్భాగ్యం సమాజం అమ్మాయి. అత్తయ్య అత్తయ్య అని చెప్పేసి అంటే జపం చేస్తున్నారు కదా. అసలు ఆ ముసలి ఏం మందు పెట్టి తెచ్చింది నీకు? ఇగో అల్లుడు గారు మంచి కాబట్టి సరిపోయింది. లేకపోతే అత్తయ్య అత్తయ్య అంటుండే నీ పుట్టిడికి కోడ అంటున్నావు కానీ ఆడి పంపించేవాడు. నువ్వు ఎంతకాలం బతుకుతావు? ఇప్పుడు నాకు 60 సంవత్సరాలే. కనీసం ఒక 40 సంవత్సరాలు బతకలేదట. పాపి చెరాయివు. ఎంతకాలం బతికినా తర్వాత చావాల్సిందేగా. ఈ లోపు ఈ పాపం మాటలు మూట కట్టుకోవడం అవసరమా
కనుక్కున్న విషయం ఏం చేశారు? మొత్తం కనుక్కున్నారు, అంతా ఓకే. ఇదిగో డబ్బులు కడితే చాలు, అంతా వాళ్ళే చూసుకుంటారంట. ఏమిటో అక్కడ కూడా కన్స్ట్రక్షన్లో రికమెండేషన్లో. సరే సరే, పట్ట సర్దుకున్నాను. సర్దావా? అవును కూడా రెడీ అవ్వమని చెప్పు. ఏ ఊరండి? ఎన్ని రోజులుగా తెలియక సర్దలేదు. అసలు ఎందుకు ఏ ఊరు? అమ్మాయి అక్కయ్య గారు వాళ్ళ అత్తగారింటికి ముసలాడు ఉండేది అక్కడే. నువ్వు నోరు వస్తావా? ఏమండి, అత్తయ్య గారిని ఎన్ని రోజులు బట్టలు సర్దుకోమంటారు? ఇక మిగిలిన జీవితం అక్కడే. ఎక్కడ? నేను చెబుతాను. మహేశ్వర్ గారు, మహేశ్వర్ గారు. ఏమండి, ఏంటండి ఆ పిల్ల అసలు? ఏ ఆ పేరు అదేగా, నిజాన్ని మార్చినట్టు పేరు కూడా మార్చుకుందా? కన్న తల్లిని పేరు పెట్టి పిలిస్తే ఆయుష్ తగ్గిపోతుంది. చదువుకున్నందుకు సంస్కారాన్ని మర్చిపోకూడదు. సంస్కారం సంస్కారం గురించి నువ్వు తప్ప వేరే వాళ్ళు చెప్తే చాలా బాగుంటుంది. త్వరగా రెడీ అవ్వు, బయలుదేరదాం. ఎక్కడికి? నా ఆరోగ్యం బాగోలేదు. ఇప్పుడు నేను ఎక్కడికి రాలేను. మీరు వెళ్ళండి. అన్నా కాదు అక్కయ్య గారు, గవర్నమెంట్ ఆసుపత్రి కానీ కూడా గొప్పగా చూసుకుంటారు. ఫ్యామిలీ డాక్టర్స్ లాగా రోజు 3 సార్లు టెస్ట్ చేస్తూ జాగ్రత్త మన ఆరోగ్యం చూస్తూనే ఉంటారు. ఇదంతా రెడీ, మీద ఆలస్యం. ఎక్కడికో చెప్పకపోతే ఎలా వస్తారా? వృద్ధాశ్రమానికి. నేను చేస్తున్న పని ఏం బాగోలేదండి. ఆమె ఇంతమంది ఉండగా అత్తయ్య నాన్నలాగా ఉదాసనమని పంపించడం ఏంటి? ఆవిడ వల్ల మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పండి? సుమతి, ముసలి వాళ్ళ వల్ల అన్ని ఇబ్బందులే. రూమాటికి అంతవరకు చేస్తావు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి స్నానం చేయించడం, టిఫిన్ పెట్టడం, రోగిష్ఠుడు అయితే ఆసుపత్రికి తీసుకెళ్తాం. ఆడవాళ్ళు రోజు చేసే పనులు ఇదొక భాగం. ఆయన సేవ చేసేదని నేను, నాకు లేని బాధ మీకేంటి? ప్లీజ్ అండి, మీ నిర్ణయం మార్చుకోండి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మారదు మారదు మారదు. అయినా 50,000 ఆన్లైన్లో పెట్టి ఓల్డేజ్ హోమ్ ఆ పేరు కూడా బుక్ చేయించారు. ఆన్లైన్లో బుక్ చేస్తే వస్తువులు ఇంటికి వస్తాయేమో కానీ అమ్మ రాదు. డబ్బు పోతే వస్తుంది కానీ అమ్మ రాదండి. సుమతి, ఈ మురికి ముసల్దాన్ని పట్టుకొని వెళ్ళాలంటే నీకు సుఖం లేకుండా పోతుంది. మర్యాదగా నా మాట విను, లేకపోతే ఇంత శరీరాన్ని పెంచావు. ఈ మురికి ముసలిని పెట్టిన వెచ్చటి అన్నం తినేరా? ఇంకా ప్రాణాలతో బ్రతుకుతావు. మర్యాద పద. నేను రాను రాను రాను. ఎంతకాలం బతికావు? చాలా బతులు మీద వస్తా, ఇంకెంతకాలం బతుకుతావు? మనుషుల్ని దూరం చేసుకుంటూ బ్రతుకు మీద ఆస్తో బ్రతుకుతుంది మీరా? అమ్మకి ఆశ ఉండదురా, త్యాగమే ఉంటుంది. అన్నావు కాబట్టి సేవ చేసావు, అది గొప్ప త్యాగమా? పిల్లలు కూడా దశ వచ్చేంత వరకు జంతువులు కూడా సేవ చేస్తూ ఉంటాయి. ఆ జంతువులకున్న విశ్వాసం మనిషికి ఉంటే కన్న తల్లిని ఇలాగా అనాథాశ్రమంలో చేర్పించాలని దుర్మార్గపు ఆలోచన చేయాలి. దుర్మార్గులమే, మేము దుర్మార్గులమే. మంచిదాని కదా, దుర్మార్గుల మధ్య మంచివాళ్ళు బతకలేరు. తమరు బయలుదేరండి. అన్న కొడుకు మాట వేసుకున్న అహంకారంతో విర్రవీగితే తల కొరికి పెట్టేవాళ్ళు లేక నిక్కుస్తావు, చావు చస్తావు. నాకు తల కొరికి పెట్టేది. తమ వాళ్ళు కాకపోయినా హిందూ శవాలకి ముస్లింస్, ముస్లిం శవాలకి హిందువులు, క్రిస్టియన్ శవాలకి హిందువులు ముస్లింలు దహనం చేస్తున్నారు, ఖననం చేస్తున్నారా? బూడిదైన హస్తికలను అలా గాల్లో వదిలేయకుండా గంగలో కలిపేందుకు మనసున్న మహనీయులు ఎందరో ఉన్నారు. నాకు తల కొరికి పెట్టేది. వృద్ధాశ్రమానికి రానంటావు. చూస్తా, ఎలా రావో చూస్తా. కాదు కానీ ఇష్టం లేకుండా ఇక్కడ ఉండకంటే ప్రశాంతంగా అక్కడ ఉండొచ్చు కదా. మీకు ఆ పరిస్థితి వస్తే మీరేం చేస్తారు? పరిస్థితి మీద నాగా సత్యనా రాదు. ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లలే. ఇప్పుడు వృద్ధాశ్రమానికి వస్తుంది మగ పిల్లలే కానీ అమ్మా నాన్నలే కానీ ఆడపిల్లలు కదా. ఏ అమ్మా నాన్న వృద్ధాశ్రమానికి వస్తాయో అది తెలుసుకోండి. చూస్తాను. తుది శ్వాస వరకు నా కోసం ఎదురు చూసేలా చేస్తాను. కూటికి పుట్టికి జరగక ఆత్మహత్య చేసుకోవాలి. కొడుకులు చుట్టలేదని ఆత్మహత్య చేసుకునే అసమర్థురాలు కాదురా ఈ అమ్మ. అయినా నిన్ను కనేటప్పుడు బాధ కంటే ఇది నాకు ఎక్కువేం కాదు. కూడు లేకపోతే పక్క వాళ్ళు నడుతాను, అది కూడా లేకపోతే కడుపుని తినైనా బ్రతుకుతానని తల్లికి దూరంగా బ్రతకడం తల్లి దురదృష్టం. కొడుకులుగా అది మీ దరిద్రంరా. అందుకే మీరు ఎంత అవమానించినా, ఎన్నిసార్లు మీరు మమ్మల్ని దూరంగా ఉంచినా, ఆమె ఎప్పుడూ తల్లి మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటుందిరా. సత్యేనా? అది ఆ
భగవంతుడు అమ్మ మనసును మరణం లేని అమృతంతో చేశాడు కాబట్టి మీరు ఇంకా బ్రతికే ఉంటున్నారు. అందుకే నువ్వు జీవితాన్ని ఎక్కడే ఉన్నావు. మేము బయలుదేరుతాం. వెళ్దాం రా. బంధాలు తెంచుతుండు జంతువుని జగముని బంధాలు తెంచుతుండు మనిషి జంతువుని జగములో బతుకుతుండు. పైన వాళ్ళ ప్రేమ, ఆప్తుల ప్రేమ, ఇన్ని రకాల ప్రేమలో ఒక్క అమ్మ ప్రేమతో అమ్మను బాగా చూసుకోవచ్చు అత్తమ్మా. అయినా భగవంతుడు కొడుకులు పెట్టంటే అమ్మ కూడా స్వార్థం పెట్టవచ్చుగా. అమ్మకు కూడా స్వార్థం ఉంటే ఇక ఈ ప్రపంచంలో అమ్మలని వాళ్ళే కనపడకుండా పోతారనేమో ఆ భగవంతుడి ఆలోచన. అమ్మకు స్వార్థం ఉండదు కదా, మరి మా అమ్మ ఎందుకు అత్తమ్మా? ఎవరో చెప్పారని పిచ్చోళ్ళ నేను వదిలేసి ఎవరితోనే వెళ్ళిపోయిందే. అయినా భగవంతుడే నన్ను ఇలా పుట్టిస్తే నేనేం చేశాను అత్తమ్మా? కన్న తల్లి నన్ను పిచ్చోడని వదిలేసి వెళ్ళిపోతే నన్ను ఎవరు చూస్తారత్తమ్మా? చూడు, ఆ అమ్మ లేకపోతేనే ఈ అమ్మ ఉందిగా. నేను నీకు అమ్మనే కదా. ఎప్పుడు తలకాయ చెట్టుగా ఉన్నావుగా, ఇగో పిల్లలు వేసుకో. అయినా నీకు తలకాయ చెట్టు రావడం ఏంటి? లేరా, నేను మనిషిని కదా. అయినా ప్రతి చిన్నదానికి ఇలా టాబ్లెట్ వేసుకుంటే శరీరం అంతా విషయం అయిపోతుందిరా. విషానికి విషమే విరుగుడంట గుళ్ళో పంతులుగా చెప్పారు. నువ్వు కనుక వేసుకోకపోతే మొత్తం నేనే నిన్నేస్తా. చస్తావురా? సత్తే సావుని. నేను సత్తే ఏడటానికి ఎవరు లేరుగా. అదే నీకు ఎవరినైతే అక్క ఉంది. అక్కమ్మా, అక్క లేకపోయేసరికి ఇల్లంతా బోసిగా ఉంది కదూ. అవునరా, ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఇంటికి అందం లేనట్టే. ఇంట్లో మంచి కోడలు ఉంటేనే ఆ కుటుంబానికి ఆనందంరా. కోడలంటే గుర్తొచ్చింది. మొన్న మన నాగి మామ పట్టణంలో ఆసుపత్రికి వెళ్ళాడంట. అక్కడ అక్కా బావ కూడా ఆసుపత్రికి వచ్చారంట. అత్తమ్మ, అక్కయ్య పొట్ట కొంచెం లావుగా ఉందంట. నువ్వు చెప్పేది నిజమా? అవునత్తమ్మా, అవునత్తమ్మా. నా కోడలికి పండంటి బిడ్డలు ప్రసాదించు తండ్రి. అత్తమ్మా, నీకు అక్కను చూడాలని ఉంది కాదు, నాకు కూడా. ఒక్క నిమిషం తీసుకెళ్ళి అక్క పేరు మీద దేవుడు ఉండేలేవు. నా కోడలికి ఏ అరిస్టు రాకుండా చల్లగా చూడమని చెప్పరా. అలాగే అత్తమ్మా, చెబుతా. దేవుడు నా కోడలికి అత్తమ్మా, అత్తమ్మా, ఏంట్రా? కూడా వస్తున్నాడు. కూడా అక్క కూడా అత్తమ్మా. అక్క కూడా ఏంట్రా? అదే నీ కొడుకు. యాడికి? నేను ఎదురు పడితే వాడికి ప్రమాదాలు జరుగుతాయి కదా. అందుకే ఆ సుంతయ్య బయటకు వచ్చాక ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తా. డ్రైవర్ ఏమన్నా బాపనా? నువ్వే వెళ్తావా? కొంచెం జాగ్రత్తగా చూపించుకో. అమ్మేదిరా? అమ్మ ఎదురైతే మీకు ప్రమాదం జరిగిందంటగా. మీరు బాగుండాలని లోపలికి వెళ్ళింది. చెప్పిందా? అప్పుడెప్పుడు మీరు కూడా చెప్పారుగా. అందరూ మెంటలోళ్ళే, అందుకే ఇక్కడ రావాలంటే చిరాకు. ఎవరు మూసుకొని నేను వచ్చాను పిలువ. అమ్మ మీది, మీరే పిలుచుకోండి. అయినా కన్న తల్లిని అమ్మ అని పిలవడానికి నామోసి పడితే పాపం గుళ్ళో పంతులుగా చెప్పారు.
అవకాశం వచ్చిందని అందరినీ వదిలేసి వెళ్ళిపోవడానికి, పరిగెత్తుకొని రావడానికి నేను నీలాగా వయసులో లేను. విషయం చెప్పు. నేను సరిగ్గా చూడలేదా? ఎవరు చెప్పారు? లోపలు సరిగ్గా చూడలేదని, ఒంటరిగా వదిలేదామని, అస్సలు పట్టించుకోవడం లేదని చెప్పుకుంటూ తిరుగుతున్నామంటగా. నేను సరిగ్గా చూడలేదా? నువ్వేం చేసావో నీకు తెలియదా? అయినా మన తప్పుని ఒకడు ఎత్తి చూపాల్సిన అవసరం లేదు. ఇంట్లో అద్దం ముందు నిలబడి ప్రశ్నించుకుంటే ఆ అర్థమే చెప్తుంది. అయినా చెప్పుడు మాట వినడం నీకు అలవాటేగా. అంటే నేను అబద్ధం చెప్తానా? అహంతో నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయవుగా. చెప్పు, నువ్వు బ్రతకడానికి ఎంత కావాలో చెప్పు. జాలి చూపుతున్నావా? అమ్మ మీద చూపించాల్సింది జాలి కాదురా, ప్రేమ. అదే నువ్వు చూపించిన ప్రేమకు ఎంత ఖర్చు చెప్పు. తల్లి ప్రేమకు విలువ కట్టే మేధావులు ఈ సృష్టిలో ఇంకా పుట్టలేదు, పుట్టబోరు. అయినా సరే నీకు నాకు ఏ సంబంధం లేకుండా నీ కన్న సంబంధాన్ని తెచ్చుకోవడానికి డబ్బుతో వచ్చాను. చెప్పు, నన్ను పెంచి పెద్ద చేసినందుకు ఇప్పుడు వరకు ఎంత ఖర్చు అయిందో చెప్పు. ఇప్పుడే ఇచ్చేస్తాను. సుమారు 5 లక్షలు అవుతుందా? సరిపోలేదా? అయితే 7 లక్షలు ఇస్తాను, తీసుకో. ఇది సరిపోలేదా? అయితే 10 లక్షలు ఇస్తాను, తీసుకో. తీసుకో. ఇక నుంచి నీ గురించి నా దగ్గర ఎవరూ మాట్లాడటానికి వీల్లేదు. ఈ డబ్బు నీ దగ్గరే ఉంది. ఒక పని చేస్తాను, చేస్తావా? ఏంటది? ఏం లేదు, ఒక చిన్న పని. ఏ పాపం ఎరగని పసి పిల్లాడి లాగా నువ్వు చిన్నప్పుడు ఎలా అయితే నా పక్కన పడుకున్నావో అలాగే ఒక్కరోజు నా పక్కన నిద్రపోతావా? అలా చేస్తే నీకు నాకు రుణం తీరినట్టు. మరి డబ్బులు అవసరం లేదు. నిజమా? అబద్ధం కడుపున పుట్టినోడికి వస్తుంది కానీ కన్న తల్లి నోట రాదురా. సరే, ఒక్క నిమిషం. అమ్మ డబ్బులు తను మాయా. అవునవును, ఇంకా ఎక్కువ వస్తుందని భయపడ్డాను కూడా. డబ్బులైతే అవుతాను కానీ చిన్నపిల్లల ఒక రోజు తమతో ఉండమంటుంది. సరే సరే, రేపు వస్తానని సొంతం చెప్పండి. ఓకే, జాగ్రత్త. ఏ విషయం అనుకున్నావా? చూడు, తల్లి విషయం దాగుతుందే కానీ బిడ్డలకి ఇవ్వదురా. ఇప్పుడు రుణం ఎలా తీర్చుకోవాలని ఆవేశంతో వచ్చావు. మనసు చల్లబడుతుంది. ఏ ఈ ముసలి మురికిదనా లేక మురికి చేతులతో పెడుతున్నానా? ముసలి మురికిదైనా మనసు నిండా ప్రేమతో పెడుతుందిరా బిడ్డలు కాను. అమ్మాయి గర్భవతడిగా నీ చూపు రాకుండా దూరం వెళ్ళాం కాబట్టి ఏ పాపం లేకుండా సొంత గర్భవతి అయింది. అదే ఎక్కడుంటే నీ చూపు తగిలి అమ్మ శపిస్తే ఆ భగవంతుడు కూడా మొహం చాటేసుకొని పోతాడు. అమ్మ ప్రేమిస్తుందే కానీ శపించదురా. పడుకు, నేను గిన్నెలు సర్దొస్తాను.
ఈశ్వర్ దాహం వేస్తుందిరా. గట్టిగా పట్టుకో. ఏమిటోరా ఈ చేతుల్లో సత్తు లేకుండా పోతుందిరా. సర్లే పడుకో. ఈశ్వర్ ఈశ్వర్ దాహం వేస్తుందిరా. అబ్బా పొద్దున ఏందన్నావు? గట్టిగా పట్టుకోమని చెప్పాగా. ఏమిటోరా గ్లాసు కూడా పట్టుకోలేని ఈ చేతులతో ఎంతకాలం ఆ భగవంతుడు తీసుకుపోతే పోలా. సర్లే పడుకో. ఒరే నాన్నా ఈశ్వర్ దాహం వేస్తుందిరా. ఇప్పుడు టైం 3 అయింది. ఇప్పుడు దాహం అయింది. ఎంతైనా దాహమే కదరా. గట్టిగా పట్టుకోమని చెప్పాగా. పక్కతో ఎక్కడ తెలిసిపోయిందో. ఇప్పుడు ఎలా పడుతుంటారు? అసలు నువ్వు మనిషివేనా? ఏదైనా పని చేసే ముందు కొంచెం జ్ఞానం ఉండాలి. చెవిటి జ్ఞానం ఉండాలా? జ్ఞానం ఉండాలా? 3 సార్లు నిన్ను నిద్ర లేపితేనే నీకు అంత కోపం వస్తుందా? పక్క తెరిస్తే పడుకోలేవా? మరి చిన్నప్పుడు నువ్వు ఎన్ని రాత్రులు నా పక్కన పడుకొని పక్క తెరిపావా? ఎన్నిసార్లు నువ్వు విరోచనం చేసుకున్నావు? పక్క తెరిపిన ప్రతిసారి నీకు బట్టలు మార్చి, విరోచనం చేసుకున్న ప్రతిసారి నీ శరీరాన్ని శుభ్రంగా కడిగి బట్టలు మార్చడం కోసం నేను ఎన్ని రాత్రులు నిద్రపోకుండా ఉన్నానో నీకు తెలుసా? ఎన్ని రోజులు నేను వస్తున్నానో తెలుసా? ఒక్క రాత్రికి ఈ అమ్మ మీద నీకు అంత విసుకొచ్చి నేను కూడా నీ పనులకు అలాగే విసుక్కొనుంటే నువ్వు ఏమైపోయాడు విన్నానా? ఏమన్నా నేను మీ నాన్నను వదిలేసి వచ్చానా? నీకు నాన్న లేకుండా చేశానా? అవసరం మీ నాన్న ఎలాంటి వాడో ఏం చేశాడో నీకు తెలుసా? ఆయన ఏం చేస్తాడో నీకు తెలుసా? అంతసార్లు చెప్పాను నీకు నువ్వంటే నాకు ఇష్టం లేదని. పెళ్ళైన 6 నెలలకే నా మీద మీకు విరక్తి పుట్టిందా? నేను ఏం పాపం చేశానని? నువ్వు పాపం చేసావో పుణ్యం చేసావో నువ్వంటే నాకు ఇష్టం లేదు. నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నేను 5 నెలల గర్భవతినండి. తీసేయ్. తీసి చెత్త కుండీలో పడేసి నువ్వు కూడా వేరే పెళ్లి చేసుకో. కాదని వెంటబడ్డావు నీతో కాపురం చేస్తూనే నిన్ను నీ బిడ్డని ఇద్దరిని చంపేస్తా. నన్ను నా బిడ్డకు అన్యాయం చేస్తే నిన్ను వదిలిపెట్టను. ఏం చేయాలి? ఒకసారి నా జోలికి వచ్చావో చంపి చెట్టుకు వేలాడదీస్తా.
మాటలు ఎక్కడ నా కడుపులోంచి నువ్వు జారి కింద పడిపోతావు అన్నది. కాపాడినట్టు ఎంతమంది దేవుళ్ళను నేను ప్రాధాన్యపడతానో తెలుసా? నేను కూడా మీ నాన్నలాగే కొత్త జీవితాన్ని కోరుకనుంటే నా కడుపులో నిన్ను తీసి చెత్త కుండీలో పారేసి మరో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండేదాన్ని రా. కానీ నేను అమ్మనురా, నీకు ప్రాణం పోసిన అమ్మనురా. నేను మీ అమ్మను అని కొడుకుల ముందు తమకు తాము గుర్తు చేసుకునే దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న అమ్మనురా. మనుషులకి పశువులకి తేడా ఏమిటో తెలుసా? జంతువులకి వాటి పిల్లల మీద మమకారం తాత్కాలికం, కానీ మనుషులకి శాశ్వతం. బిడ్డ పుట్టినప్పుడు లాలించడానికి అమ్మ అవసరం, పెరిగిన తర్వాత ఆ అవసరాలు తీర్చడం కోసం అమ్మ అవసరం, పరిగెత్తి పడిపోతే పట్టుకోవడానికి అమ్మ అవసరం, నీకు పిల్లలు పుడితే వాళ్ళని లాలించడానికి అమ్మ అవసరం, నీకు సేవలు చేసి చేసి వయసు కరిగిపోయి చూపు మందగించి శరీరంలో జవసత్తు నశించిన తర్వాత బిడ్డల సహాయం కోసం ఎదురు చూసే సమయంలో మాత్రం ఈ అమ్మ అవసరం నీకు ఉండదురా. అసలు అమ్మని ఏం పాపం చేశారా? మీరు ముసలివాడు కారా? ఇదంతా రేపు మీ పిల్లలు చూడరా? ఏరా, తల్లిదండ్రులను అనాథాశ్రమాలకు పంపించామని నేను సంబరపడిపోతున్నాను. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా రేపు మీ పిల్లలు కూడా ఆ ఖర్చు కూడా ఎందుకని మిమ్మల్ని కుక్కలు బోన్లో పెట్టి బంధించి బయటకు రాకుండా కుక్కలు కాపలా పెడతాను. చూడు, కన్న ప్రేమకు తల్లి పాలకు విలువ కట్టే నీలాంటి వాడిని ఏ దేవుడు క్షమించరా? ఏ దేవుడు క్షమించరా? అమ్మా, 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 అమ్మా. సుమతి, మీరు అత్తయ్య గారి ఇంటి దగ్గర ఉన్నారంటగా? ఇప్పుడే వచ్చేస్తున్నాను. అక్కర్లేదు, నేను బయలుదేరా 2 నిమిషాలు అక్కడ ఉంటాం. నేను చెప్పేది విను సుమతి. హలో మావయ్య, మీ పక్కనే ఉన్నారుగా, సుమతి కొంచెం జాగ్రత్త తీసుకురండి. ఓకే మామ. అబ్బా కడుపుతున్నావు, కాస్త మెల్లగా. నాకు తెలిసిన ఎలా నడవాలి. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. సరే, ఎలా ఉన్నావు తల్లి? మరి అంత గట్టిగా వాడేసుకోవాకే, లోపల పెట్టే ప్రమాదమా? లోపల బిడ్డుంటే ప్రమాదం జరగడానికి. అదేంటి 5వ నెలని పెండం బాగానే ఉందని డాక్టర్ చెప్పారుగా. మగపిల్లాడని చెప్పాడు కాబట్టి అబార్షన్ చేయించుకోదానికి. ఆడపిల్లని దగ్గర ఆవాసం చేసుకుంటా, నువ్వేంటే మగపిల్లని తీసవా చేసుకుంటావు? తెప్పించే నీకు అది కాదు, 2 అబార్షన్లు అయ్యి ఎంతో బాధపడదానివి. అయినా నిన్ను ఎంతగానో ప్రేమించా నాకు ఒక్క మాటని చెప్పకుండా ఎందుకంత పని చేసావు నొప్పి? పెళ్ళైన దగ్గర నుండి మీరు నాకు ఏ లోటు రాకుండా చూసుకున్నారు. కానీ మీకు చెప్పకుండా అబార్షన్ చేయించుకోవడం నా తప్పే. ఇప్పుడు ఈ అబార్షన్ చేయించుకోవడం వల్ల ఆ బాధ 2 రోజులు 3 రోజుల్లోనే ఉంటుంది. వాడు పెరిగి పెద్దవాడైతే బాధ జీవితాంతం ఉంటుందండి. అర్థం కాలేదు కదూ? మీ నాన్న మగాడు, మీ అమ్మని మోసం చేసి వెళ్ళిపోయాడు. మా నాన్న మగాడు, మా అమ్మని సాధించి సాధించి చంపేశాడు. మీరు మగాడే, మీ అమ్మని మానసికంగా హింసించి ఆవిడ జీవోత్సవంలో చేశారు. పుట్టబోయే బిడ్డలకి తల్లిదండ్రుల లక్షణాలు అలవాట్లు వస్తాయంట. మీ లక్షణాలు వాడికి వస్తేను మీరు మీ అమ్మని హింసించినట్టు వాడు నన్ను హింసించారు. తట్టుకోవడానికి అత్తయ్య గారికి ఉన్నంత ఓపిక నాకు లేదండి. అయినా తప్పు నేను చేస్తే కడుపులో ఉన్న బిడ్డను శిక్షించడం న్యాయమేనా? ఏమన్నారు మరి? మామయ్య గారు తప్పు చేస్తే అత్తయ్య గారిని మీరు శిక్షించరా? ఇదెక్కడ న్యాయం అండి? అది న్యాయం అయితే మరి ఇది న్యాయమే కదా. చూడండి, ఇప్పుడే కాదు, ఇక మీదట నా కడుపులో పడింది మగబిడ్డ అని తెలిస్తే చాలు ఇలాగ అబార్షన్ చేయించుకుంటాను. వద్దు సుమతి, వద్దు, నువ్వు ఆ పని చేయొద్దు సుమతి, ప్లీజ్ నా మాట విను, ప్లీజ్ సుమతి, ఆ పని చేయొద్దు. అమ్మా నువ్వు అలా చెప్పమ్మా, సుమతి నా పని చేయొద్దని చెప్పమ్మా. మావయ్య, మావయ్య మీరేం చెప్పండి మావయ్య, సుమతి నా పని చేయొద్దని చెప్పండి. అది కాదే, నీకంటే
పెద్ద కూతురు ఏమైనా వెళ్ళు. ప్లీజ్ ఉంది, నా మాట వింటుంది, నా మాట విను. దయచేసి ఆ పని చేస్తుంది. నీకు దండం పెడతాను, ఆ పని చేస్తుంది, నీకు దండం పెడతాను. ఓడిపోయాను సొంతి, జీవితంలో ఓడిపోయాను. ఐశ్వర్యం ఆర్భాటం ఎన్ని ఉన్నా తల్లిని భార్యని ప్రేమగా చూసుకోలేని వాడి జీవితం జీవం లేని కట్టెగోళ్లకు రంగులేసినట్లేనని, ప్రాణం లేని శవానికి సుగంధాలు మూసినట్లేనని తెలుసుకోలేకపోయాను. దేవుళ్ళ కోసం దేవతల కోసం రకరకాల గుళ్ళు గోపురాలు తిరుగుతాం, కానీ ఇంట్లో ఉన్న దేవతల్ని మర్చిపోతాం. ఒక దేవత అమ్మ పేరుతో బిడ్డలు ఆగిపోతే, మరో దేవత భార్య పేరుతో కుటుంబ గౌరవాన్ని నిలబడుతుందని తెలుసుకోలేకపోయాను. దేవత లాంటి మిమ్మల్ని ఇద్దరిని నా మాటలతో చేతలతో బాధించాను, హింసించాను. నన్ను క్షమించు సమతి. ఏమండి? మీలో ఈ మార్పు కోసమేనండి నేను అబార్షన్ చేయించుకున్నానని అబద్ధం చెప్పాను. అమ్మా అమ్మా, నన్ను కాపాడినట్టే సుమతి నా బిడ్డను కాపాడిందమ్మా. ఒక తల్లిలా మన కుటుంబ గౌరవాన్ని కాపాడిందమ్మా. మన కుటుంబ గౌరవాన్ని కాపాడింది. తల్లి పక్షిలాగా తన చీర కొంగు చట్టున తన కుటుంబాన్ని కాపాడుకునే సైనికురాలు రా అమ్మ. సైనికుడు దేశాన్ని ఎలా కాపాడుతాడో అమ్మ కూడా కుటుంబాన్ని అలాగే కాపాడుతుంది. సైనికుడు లేకపోతే దేశం లేదు, అమ్మ లేకపోతే కుటుంబమే లేదు. తెలుసుకోండిరా, తెలుసుకోండి. ఇకనైనా తెలుస్తున్నాను, నా తప్పు క్షమించు. తల్లి క్షమాపణ లేకపోతే ఈ జన్మకి పరిహారం ఉండదమ్మా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నాస్తి మాతృ సమాఖ్యాయ ఆస్తి మాతృ సమాగతి నాస్తి మాతృ సమప్రా